ఫ్రెండ్స్, మన భూమి పైన ఎన్నో రకాల ఐలాండ్స్ అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటే మరికొన్ని చూడడానికి చాలా డేంజరస్గా ఉంటాయి. ఇవాళ మన వీడియోలో కొన్ని డేంజరస్ ఐలాండ్స్ గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రామ్రీ ఐలాండ్, బర్మా. ఫ్రెండ్స్, ఈ రామ్రీ ఐలాండ్ అనేది క్రొకడైల్స్ కి ఇల్లు లాంటిది. ఈ ఐలాండ్ లో వందలాది సంఖ్యలో క్రొకడైల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ సాల్ట్ వాటర్ లోనైతే ఇక్కడ క్రొకడైల్స్ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ క్రొకడైల్స్ చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. చిన్న చిన్న క్రొకడైల్స్ కూడా ఒక వ్యక్తిని చంపేంత బలంగా ఉంటాయి. ఇక్కడ కేవలం క్రొకడైల్స్ అనేవే కాదు, ఇక్కడ పాయిజనస్ స్కార్పియన్లు ఉంటాయి. అంతేకాదు మలేరియాని వ్యాప్తి చెందే మస్కిటోస్ కూడా ఇక్కడ ఉంటాయి. 1965లో ఇక్కడ 500 మంది జాపనీస్ సోల్జర్స్ చనిపోయారు. నార్త్ సెంటినల్ ఐలాండ్. ఫ్రెండ్స్, దట్టంగా కనిపిస్తున్న ఈ అడవి చాలా అంటే చాలా ప్రమాదకరం. ఇక్కడ చాలా ప్రమాదకరమైన మనుషులు నివసిస్తూ ఉంటారు. వీళ్ళని సెంటినాలిస్ అని పిలుస్తారు. ఈ సెంటినాలిస్ ప్రజలు చాలా ప్రమాదకరం. ఇక్కడికి ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళని చంపకుండా వాళ్ళు వదిలిపెట్టరు. ఈ అడవే వాళ్ళకు ఇల్లు. వీళ్ళందరూ గ్రూప్స్ గా ఉంటారు. వాళ్ళ మీదకి ఎవరైనా వచ్చినట్లయితే వెంటనే దాడి చేస్తారు. ఐలాండ్ కింది నుంచి విమానం వెళ్ళినా కూడా ఆ విమానం పైకి దాడి చేస్తారు. ఇక్కడికి కొంతమంది ప్రజలు వెళ్ళి వాళ్ళతోని మాట్లాడారు. వాళ్ళలో కొంతమంది ప్రాణాలతో తిరిగి వస్తే మరికొందరు చనిపోయారు. వీళ్ళకి బయట ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ ఉండదు. వీళ్ళు ఎలాంటి సమయంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళు చాలా సార్లు దాడి చేశారు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మియాకెంజిమా ఐలాండ్, జపాన్. ఫ్రెండ్స్, ఈ ఐలాండ్ మధ్యలో ఒక పెద్ద రంధ్రం కనిపిస్తుంది కదా, ఇదేమిటో తెలుసా? ఇదేమిటో కాదు, అగ్నిపర్వతం. ఈ వాల్కనో చివరిసారిగా 2020లో విస్ఫోటనం చెందింది. ఈ అగ్నిపర్వతంలో నుంచి సల్ఫర్డ్ మేఘం రిలీజ్ అయ్యింది. ఇది భూమిపైన అత్యంత పాయిజనస్ గ్యాస్. ఇక్కడ ఉండే ప్రజలు ఆ ఐలాండ్ ను వదిలేసి వెళ్లిపోయారు, కానీ మళ్ళీ వాళ్ళు రిటర్న్ రాలేదు. 5 సంవత్సరాల వరకు ఐలాండ్ ను వదిలి వెళ్ళిన వారు రిటర్న్ రాలేదు. అక్కడి గ్యాస్ ఏమాత్రం ఆగలేదు. ఐలాండ్ మొత్తం గ్యాస్ అంతా వ్యాప్తి చెందుతుంది. చాలా కాలం తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక గ్యాస్ మాస్క్ ని తీసుకువెళ్లారు. అక్కడ ఉండే ప్రతి ఒక్కరు గ్యాస్ మాస్క్ ని వేసుకొని ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.